స్వచ్ఛ భారత్ ప్రచారం ఒక్క రోజులోనో సంవత్సరంలోనో పూర్తయ్యేది కాదని, స్వచ్ఛత స్వభావంగా మారే వరకు కొనసాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీ 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న స్వచ్ఛ భారత్ మిషన్ భారతదేశ చరిత్రలో అతిపెద్ద ప్రజా ఉద్యమంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ విజయంతో వ్యర్థాల నుండి సంపద అనే మంత్రం ప్రజల్లో ప్రాచుర్యం పొందుతుందని ఆయన ఈరోజు ఆకాశవాణి ద్వారా చేసిన మన్ కీ బాత్ ప్రసంగం 114వ సంచికలో పేర్కొన్నారు. పరిశుభ్రతకు సంబంధించి జరుగుతున్న ఈ ప్రచారం ఒక్కరోజు లేదా ఒక్క సంవత్సరం మాత్రమే జరిగే ప్రచారం కాదని, స్వచ్ఛత మన స్వభావం అయ్యే వరకు కొనసాగాలని స్పష్టం చేశారు. ఇటీవల తన అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ప్రభుత్వం దాదాపు 300 పురాతన కళాఖండాలను భారతదేశానికి తిరిగి ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ, గత దశాబ్దంలో అపహరణకు, అక్రమ తరలింపుకు గురైన ఇటువంటి అనేక కళాఖండాలు, పురాతన వస్తువులు చాలా వరకు దేశానికి తిరిగి రావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. అమ్మ పేరుతో ఒక చెట్టు, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారానికి కూడా అద్భుత స్పందన లభించిందని, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డును సృష్టించాయని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 4 ఏళ్ల క్రితం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి 1500కు పైగా మొక్కలు నాటిన తెలంగాణకు చెందిన కేఎన్ రాజశేఖర్ గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రమాదానికి గురైన తర్వాత కూడా తన దృఢ సంకల్పాన్ని వదలకపోవడం అత్యంత గొప్ప విషయమని అభినందించారు. ఈ నెలలోనే మరో ముఖ్యమైన ప్రచారం మేక్ ఇన్ ఇండియా కూడా 10 సంవత్సరాలు పూర్తి అయ్యిందని, ఈ ప్రచారం విజయవంతం కావడంలో దేశంలో పెద్ద పరిశ్రమల నుండి చిన్న దుకాణదారుల వరకు ప్రతి ఒక్కరి సహకారం ఉందని మోదీ అన్నారు. క్వాలిటీ, వోకల్ ఫర్ లోకల్ ఇప్పుడు మన ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మారుతున్న ఈ కాలంలో గేమింగ్, యానిమేషన్, రీల్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్, పోస్టర్ మేకింగ్ వంటి నైపుణ్యాలు ముందుకు వస్తున్నాయని, ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ క్రియేట్ ఇన్ ఇండియా అనే ఇతివృత్తంతో 25 సవాళ్లను ప్రారంభించింది ప్రధాని చెప్పారు. wavesindia.org వెబ్సైట్ ద్వారా ఇందులో పాల్గొని సృజనాత్మకతను ప్రదర్శించాలని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లకు పిలుపునిచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు రక్షణ ప్రాధాన్యతను గుర్తిస్తాయని, నీటి సంరక్షణ కోసం చాలామంది కొత్త కార్యక్రమాలు చేపట్టడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న తన మన్ కీ బాత్ ప్రయాణం ప్రతి ఎపిసోడ్తో కొత్త గాథలు, కొత్త రికార్డులు, కొత్త వ్యక్తులను జోడించే విధంగా ఒక ధారావాహికను సృష్టించని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోని ప్రజలు సానుకూల సమాచారం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారని మన్ కీ బాత్ని నిరూపించిందని చెప్పారు. రాబోయే పండగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ సీజన్ మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనాలని, మేడ్ ఇన్ ఇండియా బహుమతులే ఇవ్వాలని ప్రధానమంత్రి కోరారు.